Hi everyone, welcome back again. So మనం 6th and physics paid classes చేస్తున్నాం. Today it is 4th unit, that is logic gates and digital electronics కి సంబంధించి just explain about De Morgan's theorem టాపిక్ పైన ఒకటి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఈజీ కాన్సెప్ట్, చిన్నపిల్లల కాన్సెప్ట్. ఇది ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇదే డిస్కస్ చేస్తాను నేను. బట్ బిఫోర్ ఎగ్జామ్స్ పిల్లలందరూ చెప్పేది ఒకటే థింగ్, క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది అని. అండ్ అందరు ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసుకునేది వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, మా కాలేజ్లో ఏం చెప్పలేదంటే మా కాలేజ్లో ఏం చెప్పలేదని. సో అయితే ఫుల్ సిలబస్ మొత్తం మీకు జస్ట్ 4 వీడియోస్లో 4 యూనిట్స్ 4 వీడియోస్ అండ్ ఓన్లీ ఇన్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ అయిపోతాయి. దట్ ఈస్ అరౌండ్ 2 to 3 అవర్స్ 1 యూనిట్. అట్లా జస్ట్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? అమేజింగ్ కదా. సో 4 యూనిట్స్వి 4 వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఫుల్ సిలబస్ కవర్ చేస్తాం మనం. అందులో నోట్స్ అనేది కూడా ఇచ్చేస్తాను నేను మీకు PDF ఫార్మాట్లో. అండ్ లైవ్ క్లాసెస్ పెట్టుకొని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఎగ్జామ్ని, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ జస్ట్ పాస్ అవ్వడానికి ఎంత ప్రిపేర్ అయితే బెటర్, ఎక్కువ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేస్తుంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లైవ్ క్లాసెస్లో డిస్కషన్ ఉంటుంది. ఎవరైనా తర్వాత జాయిన్ అయినా కూడా, దట్ ఈస్ లైవ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా కూడా ఆ లైవ్ క్లాసెస్ది రికార్డింగ్ ఇచ్చేస్తాను నేను. ఈవెన్ మీరు 1 day బిఫోర్ ఎగ్జామ్ ఈ వీడియో చూస్తున్నా కూడా జస్ట్ 4 వీడియోస్ 10 అవర్స్వి చూసి ప్రిపేర్ అయిపోవచ్చు కదా. అలా ప్రిపేర్ అయిపోతాం అని అనుకున్న వాళ్ళు ఈవెన్ 1 day బిఫోర్ అయినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ కోర్స్ని. సో నేను కింద ఒక లింక్ ఇచ్చిన, ఆ లింక్లో ఒక వీడియో ఉంటుంది, ఎలాగ జాయిన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటిది అనే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఆ వీడియో చూస్తే. వన్స్ ఆ వీడియో చూసి మీరు జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ ఈజీ థింగ్ చూడండి. జస్ట్ నేను ఒక QR కోడ్ ఇస్తా, పేమెంట్ చేస్తారు. ఆఫ్టర్ పేమెంట్ మిమ్మల్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను. ఆ గ్రూప్లో మీకు ఈ వీడియోస్ రిలేటెడ్ అండ్ PDF మొత్తం అవైలబుల్ ఉంటుంది మీకు. అక్కడ నుంచే మీరు ఆ వీడియోస్ అండ్ PDFs చూసి ప్రిపేర్ అయిపోవచ్చు. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన, వేరే వాళ్ళు కాదు మళ్ళీ. సో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అదంతా జరిగిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ID SEMEE.NA278 అని ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. ఆర్ జీమెయిల్ ID vsamina278@gmail.com. విదిన్ 24 అవర్స్లో ఆన్సర్ వస్తుంది మీరు మెసేజ్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే ఆ లింక్ చూసి అందులో వీడియో త్రూ జాయిన్ అయిపోండి మీరు హ్యాపీగా. చాలా ఈజీగా స్మార్ట్ వేలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పిన నేను. డెఫినెట్గా యూజ్ అవుతాయి మీకు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, ఎగ్జామ్ హాల్కి బయట కూర్చొని ఏదైనా ఒక క్వశ్చన్ డిస్కస్ చేసి అదే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత మంచిగా రాసినామో అని అనిపిస్తుంది కదా. సేమ్ వేలో ఫుల్ సిలబస్ మీకు అట్లనే పక్కన ఎవరో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి అదే మీరు ఎగ్జామ్ హాల్లో పోయి రాస్తే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది. అలాగే చేసిన నేను కూడా ఇక్కడ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ పర్సనల్ నెంబర్స్ కూడా నేను అవసరం అనుకున్నప్పుడు ఇస్తాను నేను అక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కింద ఇచ్చిన లింక్ త్రూ. అండ్ ఇన్ ఫ్యూచర్ CS కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా తెచ్చే ప్లానింగ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ చేయొచ్చు టీచింగ్లో. వాళ్ళ త్రూ వేరే సబ్జెక్ట్స్ అయినా తెద్దాం మనం. దెన్ De Morgan's లాస్ని డిస్కస్ చేద్దాం మనం. ఫస్ట్ De Morgan's లా డిస్కస్ చేస్తాను నేను. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ అవి గేట్స్, నందన్ ఆర్ అవన్నీ అండ్ ఆర్ అవన్నీ డిస్కస్ చేద్దాం. సో అయితే De Morgan's లాలో ఈ De Morgan's లాని డిస్కస్ చేసినప్పుడు ఇది నార్మల్గా 2 types ఆర్ 2 థీరమ్స్ అనేసి చెప్పుకుంటాం. దట్ ఈజ్ A+B హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు A బార్ డాట్ B బార్ అయినా, లేదంటే A డాట్ B హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు A బార్ ప్లస్ B బార్ లాగైనా. ఇది జస్ట్ చూడండి, 2 సింపుల్ థింగ్స్. A+B ఈజ్ ఈక్వల్ టు A డాట్ B లాగా చెప్తున్నాను నేను ఫస్ట్. అయితే కాకపోతే ఇక్కడ కాంప్లిమెంట్స్ కాన్సెప్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. కాంప్లిమెంట్స్ ఇన్ ద సెన్స్ లైక్ ఆపోజిట్ వాల్యూస్ అనుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఉన్నది 1 and 0. 0కి కాంప్లిమెంట్ 1 లాగా చెప్తాం, 1కి కాంప్లిమెంట్ 0 లాగా, సింపుల్గా అట్లా అనుకోండి ఇంకా. సో అంటే ఇన్వర్స్, దట్ ఈజ్ 0 ఉంది, 0 ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అదే 1 ఉంది, 1 ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా. సో సేమ్ ఇదే కాన్సెప్ట్ ఈ 2 ఈక్వల్ వాల్యూస్కి కూడా అప్లై చేసినాం. ఈ A+B హోల్ది కాంప్లిమెంట్ కన్సిడర్ చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు వీటి రెండింటిది సపరేట్ కాంప్లిమెంట్స్కి ఈక్వల్. అదే నువ్వు ఇక్కడ వీటి రెండింటిది సపరేట్ తీసుకుంటే ఇది నీకు ఈ మొత్తాన్ని కాంప్లిమెంట్ వాల్యూకి ఈక్వల్. అంతే చూడండి, ఈ ఒక్క దాంట్లోనే ఉంది. దీన్నే మనం వర్డ్స్ యూజ్ చేసి చెప్తాం, కానీ నార్మల్ ఇవి అర్థం చేసుకోండి మీరు. A+B అండ్ A డాట్ B ఈ మొత్తాన్ని కాంప్లిమెంట్ అయితేనేమో అది వీటి సపరేట్ కాంప్లిమెంట్స్కి ఈక్వల్. లేదంటే ఈ మొత్తాన్ని కాంప్లిమెంట్ తీసుకుంటే నీకు అది వీటి సపరేట్ కాంప్లిమెంట్స్కి ఈక్వల్ అనేసి. సో అదే ఇక్కడ రాసినాం మనం. ఈ సెకండ్ టైం రాసినప్పుడు A డాట్ B మొత్తం కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు A బార్ ప్లస్ B బార్. అయితే అదే ఇక్కడ ఫస్ట్ ఈ A+B హోల్ బార్ తీసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు A బార్ డాట్ B బార్ లాగా రిప్రజెంట్ చేసుకున్నాం. నౌ వీటికి సంబంధించి వీటిని మనం అగైన్ అండ్ అగైన్ ప్రూవ్ చేస్తాం. దట్ ఈస్ 4 different కేసెస్. అప్పుడు
4 డిఫరెంట్ కేసెస్ మనకి ఏ అండ్ బి ఉన్నప్పుడు ఇవి రెండు 0 0s ఉండొచ్చు, లేదంటే ఇవి రెండు 1 1 ఉండొచ్చు, ఇది 0 ఇది 1 ఉండొచ్చు, ఇది 1 ఇది 0 ఉండొచ్చు. ఇందాక మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వాల్యూస్ పాసిబుల్ ఇవే ఉంటాయి అని అనుకున్నాం కదా. లో కేసులో అయితేనేమో ఇది, హై కేసులో అయితేనేమో ఇది. జస్ట్ 2 కేసెసే పాసిబుల్ అవుతాయి ఇక్కడ ఇన్పుట్ అండ్ అవుట్పుట్కి. దట్ ఈస్ 0 అండ్ 1 లాగా ట్రీట్ చేస్తాం. సో ఇవి ఇన్పుట్ లాగా ఇచ్చినప్పుడు అవుట్పుట్ సేమ్ వస్తాయి. ఆర్ దీనికి రిలేటెడ్గా మనం ఈ రెండు థీరమ్స్ని నార్మల్ దీని ప్లేస్లో పెట్టి అప్లై చేసి షో చేసేస్తాం, అయిపోతుంది. సో చూద్దాం మనం అది. అయితే కాకపోతే బిఫోర్ దట్ దీని లాజికల్ దట్ ఈస్ డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్ కోసం నార్మల్గా ఈ A+B అనేది మనం స్టార్టింగ్లో అండ్ ఆర్ అండ్ దెన్ నాట్ గేట్స్ డిస్కస్ చేసేది ఉంటుంది. సో అయితే ఈ A+B అనేది మనకి ఆర్ గేట్కి సంబంధించింది, అండ్ దెన్ ఈ A.B అనేది ఏమో అండ్ గేట్కి సంబంధించింది. అండ్ దెన్ ఈ కాంప్లిమెంట్స్ అంటున్నాం కదా, ఇవి ఇన్వర్స్ వాల్యూస్ లాగా, ఈ కాంప్లిమెంట్స్ అనేవి నాట్ గేట్కి సంబంధించినవి. అయితే వీటి మూడిటి డయాగ్రామ్స్ రిప్రజెంట్ చేసుకుంటే ఆర్ గేట్ని నార్మల్గా ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ఇన్పుట్స్ ఉంటాయి, ఇక్కడ అవుట్పుట్. అండ్ గేట్ అయితేనేమో దీన్ని నార్మల్గా డీతో రిప్రజెంట్ చేస్తారు. దీనికి కూడా 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఒకటి అవుట్పుట్ ఉంటుంది. నాట్ గేట్కి అయితేనేమో ఒకటే ఇన్పుట్ ఒకటే అవుట్పుట్ ఉంటుంది. దీన్ని ఇలాంటి ఒక ట్రయాంగిల్ షేప్తో రిప్రజెంట్ చేస్తారు. దీనికి దానికి కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉంటాయి. సో కనుక్కోవచ్చు, 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఇది ట్రయాంగిల్ లాగానే అనిపిస్తుంది కానీ ట్రయాంగిల్ కాదు, ఇక్కడ కొంచెం కర్వ్తో రిప్రజెంట్ చేస్తారు. దీని అయితేనేమో కంప్లీట్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, ఒకటే ఇన్పుట్ ఉంటుంది, ఒకటే అవుట్పుట్ ఉంటుంది. నార్మల్ డయాగ్రామ్ ఇది. సో ఇది మనం దీనికి అప్లై చేసినప్పుడు లైక్ ఇక్కడ A+B హోల్ కాంప్లిమెంట్ కదా. సో ఈ A+Bకి అయితేనేమో నువ్వు ఈ డయాగ్రామ్ యూజ్ చేయాలి. అండ్ దెన్ దాన్ని కాంప్లిమెంట్ అంటున్నావు. అయితే చూడు, ఈ కాంప్లిమెంట్ అనేది దీనికి సంబంధించింది. సో y = a బార్ లాగా రిప్రజెంట్ చేస్తే ఇది కాంప్లిమెంట్ది నాట్ ఫంక్షన్కి సంబంధించింది. సో దాన్ని ఈ డయాగ్రామ్ కదా. సో దీన్ని ఈ డయాగ్రామ్ రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ ఇంక మనం ఒక డాట్తో కూడా రిప్రజెంట్ చేస్తారు దీన్ని. సో దిస్ లాగా ట్రీట్ చేయొచ్చు. ఇది మొత్తం దీని రిప్రజెంటేషన్ అంతే. A+B అని అన్నప్పుడేమో అది దాని సింబల్ ఆర్ గేట్ది ఇది ఉంటుంది. దాని కాంప్లిమెంట్ అంటున్నావు, కాంప్లిమెంట్ ఏమో ఈ సింబల్కి సంబంధించింది నాట్ గేట్ది. సో దీంతో రిప్రజెంట్ చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని అంటున్నావు, ఇక్కడ వీటి రెండింటిది సపరేట్ కాంప్లిమెంట్స్, దట్ టు విత్ ద ప్రోడక్ట్ అంటేనేమో అండ్ గేట్. కాకపోతే ఇక్కడ ఫస్ట్ వాటి కాంప్లిమెంట్స్ తీసి నువ్వు ప్రోడక్ట్ కనుక్కునేది ఉంది కాబట్టి ఈ ఏ కాంప్లిమెంట్ని ఇదే సింబల్తో రిప్రజెంట్ చేయి. సో ఈ సింబల్తో రిప్రజెంట్ చేసినాం. ఇది ఏ కాంప్లిమెంట్, బి కాంప్లిమెంట్ని కూడా ఈ సింబల్తోనే రిప్రజెంట్ చేసినాం. నెక్స్ట్ వీటి రెండింటిది యాండ్ చేస్తున్నాను. సో యాండ్ సింబల్ అని అంటే డీతో రిప్రజెంట్ చేస్తావు. ఆ డి ఇలాగ డయాగ్రామ్ అంతే. సో నార్మల్ థింగ్ చూడండి, ఇక్కడ ఇది A+B ఆర్కి సంబంధించింది, A.B ఏమో యాండ్కి సంబంధించింది, కాంప్లిమెంట్ అయితేనేమో నాట్కి సంబంధించింది. సో నువ్వు A+B అని అన్నప్పుడు ఫస్ట్ ఆర్ గేట్ సింబల్ ఇచ్చినావు. సో ఆర్ గేట్ది. నెక్స్ట్ దాని కాంప్లిమెంట్ తీస్తున్నావు, కాంప్లిమెంట్ ఈజ్ నాట్. సో అది రిప్రజెంట్ చేసి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడైతేనేమో వీటి రెండింటిది డాట్ ప్రోడక్ట్. కాకపోతే బిఫోర్ దట్ వాటి రెండింటి కాంప్లిమెంట్స్ తీయాలి. సో ఇది ఏ అండ్ బిది కాంప్లిమెంట్ అనుకో, తర్వాత డాట్ ప్రోడక్ట్ని రిప్రజెంట్ చేసేటట్టు డి. డాట్ ప్రోడక్ట్లో డి ఉంది. ఇక్కడైతేనేమో ఇక్కడ ట్రయాంగిల్, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ట్రయాంగిల్, కాకపోతే ఇక్కడ డాట్తో రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ ఇది కొంచెం కర్వ్ లాగా ఉంటుంది. సో సేమ్ ఇదే రిప్రజెంటేషన్ మనం ఇప్పుడు సేమ్ ఇవే లాజిక్స్ యూజ్ చేసి ఈ సెకండ్ ఫంక్షన్ డ్రా చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు A.B తీయాలి. సో A.B అనేది యాండ్ గేట్కి సంబంధించింది, యాండ్ గేట్ ఈ డయాగ్రామ్కి సంబంధించింది డి. దెన్ నెక్స్ట్ దీన్ని కాంప్లిమెంట్ తీస్తున్నావు. సో కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ది ట్రయాంగిల్ అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ది అండ్ బి బార్ది. సో రెండు కాంప్లిమెంట్స్, ఇది ఏ బార్ అనుకో, ఇది బి బార్ అనుకో. అండ్ వీటిది అడిషన్ పడదు. సో అడిషన్ని ఈ కర్వ్ లాంటి దాంతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో వీటి రెండింటిది కాంప్లిమెంట్స్ తీసి వీటికి సంబంధించి ఇలాగ దీన్ని రిప్రజెంట్ చేసుకుంటాం అంతే. సో ఈ డయాగ్రామ్స్ మనం ఇంకా నెక్స్ట్ అండ్ ఆర్ డిస్కస్ చేస్తాం కూడా. ఆడ కూడా పెద్ద చెప్పేది ఏం లేదు. అండ్ గేట్ అని అంటే దీని సింబల్ ఇట్లుంటుంది అనే చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడ కూడా మేము అదే చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో డ్రా చేయగలుగుతారు. ఐ హోప్ యూ గాట్ దిస్ థింగ్. నార్మల్ లాస్ట్లో ప్రూఫ్ అని అన్నప్పుడు 2 ఇన్పుట్స్ తీసుకొని ఆ ఇన్పుట్స్ ఈ పాసిబిలిటీస్ ఉంటాయి, అవన్నీ తీసుకొని ప్రతిసారి దాన్ని అవుట్పుట్ చూస్తారు. ఆ అవుట్పుట్ RHS వాల్యూకి ఈక్వల్ అయితేనేమో అది ప్రూవ్ అయినట్టు, లేదంటే లేకపోయినట్టు. సో ప్రూవ్ చేద్దాం. ప్రూవ్ చేసే కంటే ముందు ఇవి థీరమ్స్ 2 రాయాలి కదా. ఈ థీరమ్స్ 2 మీరు ఒకే దగ్గర రాయడానికి నేర్చుకోండి. లైక్ A+B = A.B. దీనికి మొత్తానికి తీసుకుంటేనేమో ఇవి సపరేట్గా తీసుకో,
ఇది మొత్తానికి తీసుకుంటే ఇవి సెపరేట్గా తీసుకో అంతే. సో దీంట్లో నుంచి నేను ఇప్పుడు ఫస్ట్ థీరం రాస్తే a ప్లస్ బి హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు a డాట్ బి, కాకపోతే వీటి సెపరేట్ కాంప్లిమెంట్స్, దట్ ఈస్ a కాంప్లిమెంట్ డాట్ b కాంప్లిమెంట్ అనేసి దాన్ని ప్రొనౌన్స్ చేయాలి. దీని డెఫినేషన్ ఎలా చెప్తారు అని అంటే డిమోర్గన్స్ ఫస్ట్ లా అని చెప్పేసి ద కాంప్లిమెంట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద టూ వేరియబుల్స్. సో సమ్ ఆఫ్ ద టూ వేరియబుల్స్ తీసి దాని కాంప్లిమెంట్ తీసుకున్నావు, దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది కాంప్లిమెంట్స్ ఆఫ్ టూ వేరియబుల్స్, దట్ ఈస్ వీటి కాంప్లిమెంట్స్ తీసి వాటి ప్రోడక్ట్ తీసుకుంటున్నాం అని దాని మీనింగ్. సో ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేయాలి మనం. స్టార్టింగ్లోనే చెప్పినాం ఏ అండ్ బి ప్లేస్లో ఇవి రెండు 0 0s 1 1 0 1 ఆర్ 1 0 పాసిబిలిటీస్. ఇవి తీసుకొని ట్రై చేస్తావు నువ్వు LHS ఒకసారి RHS ఒకసారి ఈక్వల్ అవుతుందా లేదా చూడడానికి. అయితే ఇంకొక థింగ్ తెలియాల్సింది నేను జస్ట్ 0 బార్ ఏదైతే ఉంటుందో దీని కాంప్లిమెంట్ విల్ బి 1, 1 బార్ ఉంటుంది 1 ఉంటుంది కదా, దాని కాంప్లిమెంట్ విల్ బి 0, దట్ ఈస్ ఆపోజిట్ థింగ్. నెక్స్ట్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ కూడా తెలియాలి. దట్ ఈస్ చూడు a ప్లస్ 0 చేస్తావు కదా, దిస్ ఈజ్ ఈక్వల్ టు a వచ్చేస్తుంది. అండ్ దెన్ a ప్లస్ 1 చేస్తాం కదా, దీని వాల్యూ విల్ బి 1 వస్తుంది. కానీ నేను ఇది వద్దులేండి, నార్మల్గా 0 అండ్ 1 యూజ్ చేసుకొని ఒకటేసారి చెప్పేసి మనకి ప్రాబ్లమ్స్లో యూజ్ చేసుకోవడానికి ఈజీ అయిపోద్ది. సో 0 ప్లస్ 0 విల్ బి 0, 0 ప్లస్ 1 విల్ బి 1 అనమాట. 1 ప్లస్ 0 విల్ బి 1 అండ్ దెన్ 1 ప్లస్ 1 విల్ బి 1. ఇక్కడ ఇవన్నీ నార్మల్ మ్యాథ్స్ లాజిక్స్. కాకపోతే ఇక్కడ 1 ప్లస్ 1 కూడా వాల్యూ ఎందుకు 1 అయింది అని అంటే మనం స్టార్టింగ్లోనే చూసినాం. ఈ 1 అనే వాల్యూ 5 volts వరకు రిప్రజెంట్ చేస్తుంది. 1 ప్లస్ 1 2 అయినా కూడా దాన్ని 1తోనే రిప్రజెంట్ చేస్తాము ఇక్కడ. నెక్స్ట్ మల్టిప్లికేషన్స్ అప్పటివి, ఇవి కూడా సేమ్ నార్మల్ లాజిక్స్. 0.1 చేసేసి ఇట్ విల్ బి 0, 1.0 చేస్తే ఇట్ విల్ బి 0, అదే 0.0 చేస్తే 0 వస్తుంది, 1.1 చేస్తే 1 వస్తుంది. ఇవి నార్మల్ మనకు తెలిసిన వాల్యూసే అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ని. వన్స్ ఇవి తెలిసింది అని అంటే ఇవి ఇంకా ఆటోమేటిక్ దీంట్లో పెట్టుకుంటూ పోండి, వాల్యూస్ రాసుకుంటూ పోండి, డన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ LHS ట్రీట్ చేస్తే ఇది మనకి a ప్లస్ బి హోల్ బార్ది, ఇదేమో a బార్ డాట్ b బార్ది. దెన్ ఫస్ట్ పాసిబుల్ కేసెస్ మనకి a వాల్యూ 0 b వాల్యూ 0 ట్రీట్ చేస్తున్నాం. ఇక్కడ 0 ప్లస్ 0 పెడతావు, దీని బార్ దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 ప్లస్ 0 వాల్యూ ఎంత 0, 0 బార్ అనేసరికి 0 యొక్క కాంప్లిమెంట్ ఎంత 1. సో దేర్ఫోర్ LHS వాల్యూ 1 వచ్చింది. నౌ RHS చూద్దాం. RHSలో 0 బార్ డాట్ 0 బార్ చేయాలి, ఎందుకంటే అవి రెండు 0 0 ట్రీట్ చేసినావు కదా. నౌ 0 బార్ విల్ బి 1 డాట్ 0 బార్ విల్ బి 1, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS ఫస్ట్ కేసులో సాటిస్ఫై అయిపోయింది. కేస్ 1లో ఈ a ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు a బార్ డాట్ b బార్ అన్నది ఇంప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కేసు ట్రై చేద్దాం. సెకండ్ కేసులో మనం a ప్లేస్లో 1 తీసుకుందాం అండ్ దెన్ b ప్లేస్లో కూడా 1 తీసుకుంటే a ప్లస్ బి హోల్ బార్ అని అన్నప్పుడు 1 ప్లస్ 1 హోల్ బార్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 వాల్యూ ఎంత చెప్పాలి 2 అని అంటాం, కాకపోతే ఇక్కడ 1 అని అనాలి. సో దిస్ విల్ బి 1 బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 యొక్క ఇన్వర్స్ ఏమని చెప్పినాం, ఇన్వర్స్ 0 అని చెప్పేసినాం. సో దీని వాల్యూ అనేది 0 వచ్చేసింది. LHSలో ట్రీట్ చేస్తే a బార్ డాట్ b బార్, ఇక్కడ మనకి a ప్లేస్లో 1 ట్రీట్ చేసినాం అండ్ దెన్ b ప్లేస్లో కూడా 1, వీటి బార్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 యొక్క ఇన్వర్స్ విల్ బి 0, 1 యొక్క ఇన్వర్స్ విల్ బి 0. సో 0.0 దిస్ ఈజ్ ఈక్వల్ టు 0, 0.0 ఫార్ములా 0 అని చెప్పినాం కదా. దెన్ ఇక్కడ మనకి LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయిపోయింది. సేమ్ వేలో రిమైనింగ్ 2 కేసెస్ చేయాలి. దట్ ఈజ్ a ప్లేస్లో 0 పెట్టు, b ప్లేస్లో 1 పెట్టు. దెన్ ఇక్కడ ఫార్ములా విల్ బి దిస్ థింగ్, ఓకే. దెన్ a ప్లేస్లో 0 ప్లస్ b ప్లేస్లో 1, దీని బార్ 0 ప్లస్ 1 విల్ బి 1, 1 బార్ ఈజ్ ఈక్వల్ టు 0. a బార్ డాట్ b బార్ అని అన్నప్పుడు 0 బార్ డాట్ 1 బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్ ఈజ్ నథింగ్ బట్ ది 1, 1 బార్ ఈజ్ నథింగ్ బట్ ది 0. దెన్ 1.0 మిగులుతుంది, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, 1.0 ఈజ్ 0. సో ఈ రెండు థింగ్స్ కూడా ప్రూవ్ అయినాయి. సో అయితే మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది థింగ్ లైక్ వాల్యూస్ తీసుకునేటప్పుడు ఫస్ట్ టైం మల్టిప్లై తీసుకొని తర్వాత బార్ తీసుకుంటున్నామా, బార్ తీసుకొని తర్వాత నాన్ అన్నప్పుడు మొత్తానికి కలిపి బార్ ఉన్నప్పుడు ఈ లోపలి ఆపరేషన్ పర్ఫామ్ చేసి నువ్వు ఇన్వర్స్ రాస్తున్నావు. ఇక్కడ అయితేనేమో సపరేట్గా మల్టిప్లై ఉంది, అంటే ఇది 0 బార్ ఒక కంప్లీట్ వాల్యూ, 1 బార్ ఒక కంప్లీట్ వాల్యూ. సో ఫస్టే నువ్వు ఇన్వర్సెస్ తీసి తర్వాత ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది రాస్తున్నావు. సో ఒకసారి ప్రాక్టీస్ చేయి, అయినా ఇదంతా కాంప్లికేటెడ్ ఏం లేదు నేను ఎంత చేయడానికి. నెక్స్ట్ a ప్లేస్లో 1 b ప్లేస్లో 0 తీసుకుంటే a ప్లస్ b హోల్ బార్ అని అన్నప్పుడు 1 ప్లస్ b హోల్ బార్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 0 విల్ బి 1,
1 బార్ అనేసరికి 0 రాస్తాం. సేమ్ వేలో నెక్స్ట్ సపరేట్ బార్స్, దట్ ఈస్ 1 బార్ డాట్ 0 బార్ అని అన్నప్పుడు 1 బార్ విల్ బి 0, 0 బార్ విల్ బి 1, 0.1 విల్ బి 0. ఇవి రెండు కూడా ప్రూవ్ అయిపోయింది. సో హెన్స్ ఇన్ ఆల్ 4 కేసెస్ వీ హ్యావ్ వెరిఫైడ్ ద ఫస్ట్ డి మార్గన్స్ థీరం. అది ట్రూ అనే వస్తుంది. దేర్ఫోర్ a ప్లస్ b హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు a బార్ డాట్ b బార్ చెప్పొచ్చు. నెక్స్ట్ మనం సెకండ్ థీరం ఆర్ సెకండ్ స్టేట్మెంట్ని ప్రూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు a డాట్ bలో ఈసారి ఇది దీనికి మొత్తం బార్ తీసుకుందాం విత్ దిస్ సెపరేట్ బార్స్. దెన్ దీన్ని ఏమని రాస్తావు నువ్వు, a డాట్ b హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు a బార్ ప్లస్ b బార్ లాగా రాసేస్తావు. దెన్ ఇది ప్రూవ్ చేయడానికి ఇప్పుడు నీకు ఇన్పుట్ వాల్యూస్ కావాలి, దట్ ఈస్ 0 0 1 1 0 1 అండ్ దెన్ 1 0. సో కేస్ 1లో పెట్టేసే, ఇక్కడ కేస్ 1లో పెట్టేస్తే చూడు, ఏ ప్లేస్లో 0 పెడతావు డాట్, బి ప్లేస్లో కూడా 0 పెట్టేస్తావు. ఇవి ఏ అండ్ బి వాల్యూస్. సో ఇక్కడ కూడా సపరేట్గా రాసి డీటెయిల్గా చెప్పాలా నేను? సో లెట్స్ సీలండి చూద్దాం. దెన్ 0.0 హోల్ బార్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.0 విల్ బి 0, దీని బార్ అనేసరికి 1. ఇక్కడ సపరేట్గా 0 బార్ ప్లస్ 0 బార్. దెన్ 0 బార్ ఈజ్ నథింగ్ బట్ ది ఇన్వర్స్ ఆఫ్ ది 0 ఆర్ కాంప్లిమెంట్ ఆఫ్ ది 0, దట్ ఈజ్ 1 ప్లస్ ఇక్కడ కూడా ఇది 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1 వాల్యూ ఎంత? 2 అనాలి మనం మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కానీ 1 అనాలి ఇక్కడ. దిస్ విల్ బి ద వాల్యూ. సో దేర్ఫోర్ ఇవి రెండు ఈక్వల్ అయినాయి. కేస్ 1 అనేది సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ కేస్ 2. ఈ కేసులో ఏ వాల్యూ కూడా 1, బి వాల్యూ కూడా 1. దెన్ 1.1 హోల్ బార్ తీసుకుంటాం LHS కోసం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1.1 విల్ బి 1, దీని బార్ అనేసరికి 0. నెక్స్ట్ సపరేట్గా అని అన్నప్పుడు 1 బార్ ప్లస్ 1 బార్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 బార్ ఈజ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ 1 ఆర్ ద ఇన్వర్స్ ఆఫ్ 1, దట్ ఈజ్ 0. ఇక్కడ కూడా దాని ఇన్వర్స్ విల్ బి 0, 0 + 0 విల్ బి 0. సో కేస్ 2 ఈజ్ ఆల్సో సాటిస్ఫైడ్. In case 3, we are going to take a is equal to 0 and then b is equal to 1. Then it will be 0.1 whole bar, that is equal to 0.1 will be 0, 0 bar అనేసరికి this will be 1. And then next సపరేట్గా that is 0 bar plus 1 bar. 0 bar అనేసరికి 1, 1 bar అనేసరికి 0, 1 + 0 will be 1. వా ఎంత బాగుంది కదా, మొత్తం క్వశ్చన్స్ మొత్తం ఆన్సర్స్ ఇలాంటి ఫార్మాట్లో ఉంటే ఎంత బాగుంటుంది. మనం ఇంత ఎవరు టెన్షన్ తీసుకోరు. నాకు పెయిడ్ క్లాసెస్ చేయాల్సిన అవసరం కూడా రాకపోతుండే, లైక్ మీరే చదివి పాస్ అయిపోయేవాళ్ళు. సో ఇలాగ ఉండాలి. నాకు కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి, ఎంత మంచి ఫన్ వస్తుంది కదా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. ఇట్ వాస్ కేస్ 3, ఇట్ వాస్ కేస్ 4, ఇట్ విల్ బీ కేస్ 4 నౌ. దెన్ b ఈజ్ ఈక్వల్ టు 0, a ఈజ్ ఈక్వల్ టు 1. సో అంతే కదా, అంతేలేండి. ఇక్కడ 1 తీసుకున్నాం, ఇక్కడ 0 ఓకే. దీన్ని ఫస్ట్ a డాట్ b హోల్ బార్ దీనికి ఈక్వల్ అయితే చూస్తున్నావు. సో ఇక్కడ a ప్లేస్లో 1 పెడతావు, b ప్లేస్లో 0 పెడతావు, దీని బార్ విల్ బి 1.0 ఈజ్ ద 0 బార్ విల్ బి ద 1. సపరేట్గా 1 బార్ ప్లస్ 0 బార్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 బార్ ఈజ్ 0 బార్ ఈజ్ 1, దెన్ 0 + 1 విల్ బి 1. రెండు ఈక్వల్ అయిపోయినాయి. సో దేర్ఫోర్ హెన్స్ ఆల్ కేసెస్ని సాటిస్ఫై అయిపోయినాయి. దేర్ఫోర్ ఈ డి మార్గన్స్ లా అనేది ఆర్ థీరం ఆర్ డిస్కస్ చేసిన రెండు స్టేట్మెంట్స్ కూడా ప్రూవ్ అయిపోయినాయి. హెన్స్ ప్రూవ్డ్ అనేసి రాసేచ్చు. దేర్ఫోర్ హెన్స్ వీ హ్యావ్ ప్రూవ్డ్ బోత్ ద థింగ్స్. వీటికి సంబంధించి ఇది మీరు సపరేట్గా రాసుకొని ఇక్కడ రాసేటప్పుడు రాసేయండి. a + b హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు a బార్ డాట్ b బార్ ఆర్ a డాట్ b హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు a బార్ ప్లస్ b. రిమైనింగ్ సిలబస్ మనం పెయిడ్ క్లాసెస్లో కంటిన్యూ చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చితే కింద ఇచ్చిన కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ త్రూ మీరు అది జాయిన్ అవ్వచ్చు.